ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ నెల 29, 30 తేదీల్లో ఒక పెద్ద రహస్యం, ఒక శుభవార్త మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మేషరాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నాం అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి, అలాగే శుభవార్త ఏంటి అనే విషయం కూడా ఖచ్చితంగా ఇంకా వివరంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ నెల 29, 30 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి మీరు అనుకున్న విషయమా, కాకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా అలాగే వివరంగా తెలుసుకోవచ్చు. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. అయితే మేషరాశి వారి జీవితంలో ముఖ్యంగా సూర్యుని కారణంగా వీరి జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ తేదీల్లో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీ కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృత్తి ఏ విధంగా ఉంటుందంటే, కెరియర్ని ఎప్పటి నుంచి సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు, సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, శుభవార్త వింటారు. మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు, మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనే ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధించేందుకు ఈ తేదీల్లో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైన సమయాన్ని చూస్తారు. కెరియర్‌లో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో మెరుగుదల కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ తేదీల్లోనే జరుగుతుంది. అలాగే మీరు చేసేటువంటి పనులన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ పనులు ఉండిపోయి ఏదైతే బాధపడుతున్న వారు మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే, కెరియర్ పరంగా కాకపోతే, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఆ ఇబ్బందులన్నీ అన్నింటికీ కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం మీకు కళ్ళ ముందు ఉంటుంది. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులు చూస్తారు. ఆ డబ్బులు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీకు కోర్టు నుంచి కానీ, లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నా, లేదంటే ఆ ఆస్తి విషయంలో మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్‌గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రాన్ని సైతం కోల్పోతారు. ఇక ఆ తర్వాత నుంచి మీరు జీవితం ఎంతో సుఖప్రయాణంగా మారిపోతుంది. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేయలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇక కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త అండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారు, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా, లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా, ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, మేషరాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఎలా అంటే, ఆమె సైతం ఉద్యోగం చేసి మిమ్మల్ని మాత్రం తీసుకెళ్లి చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటువంటి ఒక మంచి మద్దతు అయితే లభిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారండి. అదేంటంటే, మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారం
వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోనూ, లేదంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి అనుభూతుల విషయంలోనూ ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. అలాగే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఇక మీరు బ్రాంచ్‌లుగా కూడా పెట్టాలి అనుకుంటూ ఉంటే, ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆ అద్భుతమైనటువంటి సర్ప్రైజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి. మీ దాకా వచ్చి ఉన్నత అభివృద్ధిలోకి తీసుకువెళ్తుంది. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు, లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేదంటే పరీక్షలు, పోటీ పరీక్షలు ఇలాంటివి వ్రాసినప్పుడు, ఈ తేదీల్లో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారండి. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని, లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్‌ని సంపాదించాలి అనుకునే వారికి, లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఖచ్చితంగా ఈ తేదీల్లో మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఈ తేదీల్ని ఈ సమయంలోనే అంటే ఈ 2 రోజుల్లోనే మంచి ఫలితాలు మాత్రమే కాదండి అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందమంతా కూడా పదింతలు పెరిగిపోతుంది. జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటువంటి మంచి భావన మీలో కలుగుతుంది. ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతి శుక్రవారం మీ శక్తి కొలది లక్ష్మీదేవిని ఆరాధించండి. కనకదార స్తోత్రం చదువుకోవడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం అందించండి. దీనివల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి ఓం గం గణపతయే నమః అని ప్రతి నిత్యం 11 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు దైవారాధన, మీ ఇష్ట దైవ నామస్మరణ, దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. అంతేకాదు యోగవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా తులసి కోట వద్ద దీపారాధన చేసుకొని 3 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలనే తొలగిపోతాయి. ఇల్లు తుడిచే సమయంలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడుచుకొని ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. సో చూసారు కదండి, మేషరాశి వారు ఈ నెల 29, 30 తేదీల్లో వినబోతున్న ఒక పెద్ద రహస్యం, ఒక శుభవార్త ఏంటి, అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.